హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మన బండి వచ్చేసి అయితే లోడింగ్కి అయితే వెళ్తుందన్నమాట. బలవద్రపురం టు శ్రీకాకుళం మన బండి అయితే ఇప్పుడైతే మన ఊరు బలవద్రపురంలో అయితే ఆయిల్ అయితే కొట్టిస్తున్నాం అన్నమాట. ఆయిల్ కొట్టించుకుని అయితే బయలుదేరుదాం. మన జర్నీ అయితే స్టార్ట్ అయిందన్నమాట. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాం, కరెక్ట్గా 10 కల్లా స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఇది వచ్చి కెనాల్ రోడ్ నుంచి అలా కాకినాడ దాకా వెళ్ళి కాకినాడ నుంచి అయితే హైవే ఎక్కేస్తాం అన్నమాట. హైవే నుంచి ఇంకొకటే హైవే ఇంకా వైజాగ్ అవతలకి అయితే వెళ్ళాలి. మనం ఇప్పుడు వైజాగ్ అవతలకి వెళ్తే మన అన్లోడింగ్ అయితే అక్కడ చేస్తారన్నమాట. మేము కరెక్ట్ గా సామాన్లు కట్టి వచ్చి లోపల ఫ్రెండ్స్ ఇక్కడైతే వర్షం అయితే స్టార్ట్ అయింది. కొంచెం లైట్ గా వర్షం స్టార్ట్ అయింది, కానీ మాకు టాస్క్ ఏంటంటే ఇక్కడ ఆ వైపర్ అయితే పని చేయడం అయితే ఆపేయింది మాట. ఇప్పుడు వైపర్ అయితే పని చేయట్లేదు. మాకైతే సరిగ్గా రోడ్ అన్నది అంతలేదు. అర్జెంట్ గా ఎక్కడ నాకు ఈ వైపర్ అయితే చూపించుకోవాలి. ఈ వైపర్ చూపించుకోకపోతే మాకైతే చాలా ఇబ్బంది అయితే అవుతుంది మాట. అర్జెంట్ గా ఈ వైపర్ చూపించుకోవాలి మేము సామర్లకోట అయితే చేపలకొండ అయితే ఆగానమాట. మా డ్రైవర్ వచ్చేసి డ్రైవర్ వచ్చి తునుమాట. ఆయన తునులో ఆగి చేపల కూర వండిస్తానని చెప్పాడు మాట. అందుకని చేపలు కొందామని అయితే ఆగమాట. ఇప్పుడైతే ఈ చేపలు అయితే కొనుక్కుని తునులో అయితే ఆగి కూర వండుకుని అక్కడైతే వాళ్ళ ఇంటి దగ్గర తినేసి బయలుదేరుతాం మాట. మేమైతే చేపలు కొనుక్కుని అయితే బయలుదేరిపోయాం. ఎలాగో చేపలు కూడా కొనేసాం అని చెప్పి కూరగాయలు కూడా కొందామని అయితే ఆగమాట. ఆ చేపలు కూరగాయలు అదిగోని మన బండి అయితే అక్కడైతే పార్క్ చేసాం. ఇదైతే మన కాకినాడ వెళ్ళే రూట్ మాట. ఇక్కడైతే కూరగాయలు అయితే కొనుక్కొని అన్ని తీసుకుని అయితే మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి అయితే మనం జాయిగా అయితే లెఫ్ట్ తిరగాలి ఫ్రెండ్స్. లెఫ్ట్ తిరిగితే ఇక్కడ నుంచి మరి లెఫ్ట్ తిరిగితే డైరెక్ట్ హైవే ఎక్కేయచ్చు. అలా లెఫ్ట్ తిరగాలన్నమాట. అలా అలా రైట్ అలా రైట్ 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 అలా రైట్ అలా రైట్ రైట్ అలాగైతే వెళ్ళాలన్నమాట. మనం స్ట్రైట్ గా ఫ్లైఓవర్ ఎక్కి దిగాక ఒక 3 కిలోమీటర్ల ఎదురుకి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తిరిగితే డైరెక్ట్ ఒకటే హైవే. ఇలా స్ట్రైట్ గా వెళ్తే మనకైతే కాకినాడ వస్తుంది ఫ్రెండ్స్. మనం అయితే ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ గా అయితే తీసుకోవాలన్నమాట. ఒకసారి మహేష్ అన్న కలిసాం కదా, మనం ఈ రోడ్ లోనే కలిసామాట. మహేష్ అన్ననే ముందు వెనకాల ఏమైనా వస్తున్నాయో చూసుకోవాలి. వెనకాల అయితే వస్తుందన్నమాట. అలా రైట్ కోసే ఫుల్ కోసే అలా అలా ఎలా ఏం రావట్లేదు అలా ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోవాలన్నమాట. మనం అయితే ఒకసారి మహేష్ అన్న కలిసాం కదా ఫ్రెండ్స్, ఈ రోడ్ లోనైతే కలిసామాట మహేష్ అన్నను మనం. ఇలా స్ట్రైట్ గా వెళ్ళామంటే ఇంకా హైవే ఎక్కేస్తామాట. అలా హైవే ఎక్కేస్తే మనకి ఇంకా వైజాగ్ హైవే అది ఇంకా ఏ కూడా ఉండదన్నమాట. ఇంకొకటి హైవే రైట్ మాట. ఇంకా ఎలా వెళ్ళిపోయామంటే డైరెక్ట్ వెళ్ళిపోతాం. మాయ ఎలా వెళ్ళగానే ఫస్ట్ ఊరు వద్దు మాయా గొల్లపురోలు పిఠాపురం కత్తిపూడి ఏటగుట్ట. ఇంకా అలా డైరెక్ట్ ఇంకా వైజాగ్ దాకా ఇదే డైరెక్ట్ వైజాగ్ దాకా ఇదే రోడ్డు కదా. ఇంకా ఇంకా ఎక్కడ ఆపుకోండి గోడ రైట్ తిరగాలి. అది యూటర్న్ తీసుకోవాలి. అది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా వైజాగ్ అయితే వచ్చేదన్నమాట. అక్కడ నుంచి టర్నింగ్ అయితే తీసుకోవాలంట. మన బండి వచ్చేసి అయితే గొల్లపురాలు టోల్ గేట్ దగ్గర ఆగిపోయాం ఫ్రెండ్స్. ఎందుకంటే మన టోల్ ప్రైజర్ అయితే కార్డ్ అయితే పోయిందన్నమాట. ఇప్పుడు ఒక న్యూ కార్డ్ క్రియేట్ చేసుకుని అయితే ఆగమాట. అది అయితే చాలా టైం పడేలా ఉంది. ఎందుకని చెప్పి ఇంకా మధ్యాహ్నం టైం అయిపోయిందని చెప్పి ఇక్కడే తినేస్తున్నమాట. బిర్యానీ తెచ్చుకుని ఇంకా చేపలు కూడా నైట్ చూసుకుందాం అని చెప్పి అయితే బిర్యానీ తెచ్చుకుని అయితే తినేస్తున్నమాట. ఇంకా ఇక్కడైతే చాలా టైం అంటే చాలా టైం పట్టేయింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ టోల్ ప్లాజా అయితే పని చేస్తలేదు మనకి. ఈ టోల్ ప్లాజా వల్ల అయితే ఇంకా ఎక్కడ పడితే అక్కడ అమౌంట్ కట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. టోల్ ప్లాజా అయితే సగమే కట్ అవుద్ది, ఇప్పుడైతే ఫుల్గా కట్టాలన్నమాట. దీనివల్ల అయితే మనకి చాలా అంటే చాలా అమౌంట్ అయితే లాస్ అవుద్ది అన్నమాట. ఇంకేం చేస్తాం, ఇంకా అమౌంట్ కట్టి అయితే బయలుదేరాం. ఇంకా అమౌంట్ కట్టుకుని ఇంకా వెళ్తామన్నమాట. ఇంకెక్కడైనా సరే ఇంకా మనం అయితే పిఠాపురం అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇల్లు అయితే ఇదేమాట. మన పవన్ కళ్యాణ్ గారు ఇల్లు అయితే ఇదేమాట పిఠాపురంలోని. మనం అలా పిఠాపురం తర్వాత అయితే మనకి ఇంకా అన్నవరం అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇది వచ్చి అన్నవరం ఊళ్ళోకి వెళ్ళాలంటే మనం అలా సైడ్ నుంచి వెళ్తే అన్నవరం ఊళ్ళోకి వెళ్ళిపోతాం. మనం అయితే ఇప్పుడు బైపాస్ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. మన అయితే పెద్ద వెహికల్ కాబట్టి బైపాస్ నుంచి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అయితే కార్లు కట్ట అయితే ఆ ఊళ్ళోంచి వెళ్తామన్నమాట. ఇది అన్నవరం కొండ మీద ఉన్న గుడి అయితే ఫ్రెండ్స్. ఇదైతే అన్నవరం కొండ మీద అయితే ఉందన్నమాట. ఇదైతే హైవే నుంచి వెళ్తున్నప్పుడు అయితే మనకైతే కళ్ళకైతే కనపడుతుంది అన్నమాట ఆ గుడి. అది కొండ మీద ఉన్న గుడి అయితే మనకైతే క్లియర్గా అయితే కనపడుతుంది. మనం అయితే ఇప్పుడు అన్నవరం కూడా దాటేసి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మనం అయితే అన్నవరం కూడా దాటేసాం. అన్నవరం దాటేసి అయితే ఇక్కడ నుంచి అయితే వర్షం పడడం వల్ల లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే మన వైపర్ అయితే పనిచేయడం పోవడం వల్ల మనకైతే చాలా ఇబ్బంది అయితే పడుతుందన్నమాట. మనమైతే తుని అయితే వచ్చాం ఫ్రెండ్స్. తునిలో ఆగి అయితే వాటర్ అయితే పట్టుకోవాలనుకుంటున్నాం. డ్రైవర్ ఇల్లు వచ్చేసి అయితే ఎదురన్నమాట. మనమైతే తునిలో వాటర్ అయితే పట్టుకుని కొంచెం ఎదురుకెళ్ళి బండి అయితే ఆపేసుకుంటాం ఫ్రెండ్స్. డ్రైవర్ ఇంటి దగ్గర అయితే మన బండి అయితే ఆపేసామాట. వెనకాల డ్రైవర్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాడు మాట. సామానం పట్టుకుని వండిస్తానే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సాయంత్రం 5 అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మనకి.
ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చి 6:30 అలా అవుతుందన్నమాట. కరెక్ట్గా ఈ టైంకి అయితే మనం తుని అయితే వచ్చామన్నమాట. మనకి ఆ టోల్గేట్ దగ్గర అయితే చాలా అంటే చాలా టైం పట్టేసింది ఫ్రెండ్స్. ఏంటంటే మన ఫాస్టాగ్ అయితే సరిగ్గా పనిచేయట్లే, బ్యాండ్ అయిపోయిందంట. బ్యాండ్ అయిపోవటం వల్ల చాలా అంటే చాలా టైం పట్టేసింది. 4 గంటల దాకా అక్కడే తినేసింది టైము. అందుకే ఇక్కడ రావడానికి అయితే చాలా టైం పట్టేసింది. ఇక్కడ ఇప్పుడు తునిలో ఆగామన్నమాట. ఎందుకంటే మన డ్రైవర్ది తునే, అందుకే తునిలో ఆగి అయితే మన డ్రైవర్ అయితే చేపలు కొన్నాడు కదా ఇందాక. చేపలు అయితే వండించుకున్నాడు. ఆ చేపల కూర గట్రా తినేసి సాయితీగా నైట్ 10 గంటలకు కానీ 9 గంటలకు కానీ బయలుదేరిన రేపు పొద్దున అల్లుడు పాయింట్లో పెట్టేయగలమాట. జాయిగా ఇక్కడ ఆగి 9-10 గంటల దాకా ఆగి కరెక్ట్గా బయలుదేరుతాం. నైట్ బయలుదేరి అయితే అల్లుడు పాయింట్లో తెల్లవారుజామున కల్లా అల్లుడు చేయించేసుకుంటాం. కానీ ఏంటంటే టోల్ గేట్ ఇబ్బంది పెట్టేస్తుంది మమ్మల్ని. ఇప్పుడు ఆ ఫాస్టాగ్ లేక క్యాష్ ఇవ్వడం వల్ల డబుల్ ఛార్జీలు అయిపోతున్నమాట. ఇప్పుడు 200 ఇవ్వాల్సింది మనకి 500 అవుతుంది. టోల్ గేట్ దగ్గర 500 అవ్వాల్సింది 1000 రూపాయలు అవుతుంది. డబల్ ఛార్జీలు పడిపోతుంది అన్నమాట. అది ఇప్పుడు ఏదో దాని గొడవ చూసి అయితే బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి బయలుదేరిపోతే తెల్లడిపాటికి అయితే మేము అల్లుడి పాయింట్కి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. మా డ్రైవర్ వచ్చేసి అయితే చేపల బిర్యానీ అయితే వండించారన్నమాట. చేపల బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుందని ఇప్పుడు తినలేదు, ఎంత బాగుందన్నమాట. మనం అయితే బయలుదేరి లోపలికి నైట్ అయితే 1:12 అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పడుకుని అయితే లేగలేదు. నైట్ 1:12 అయిపోయింది అన్నమాట. మనం బయలుదేరి లోపలికి ఇంకా అలా వెళ్తున్నాం అన్నమాట. ఇంకా అలాగా తెల్లారుజామున 5 అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే కరెక్ట్గా వైజాగ్ ఎంట్రన్స్లో ఉన్నామాట. కానీ ఏమైందంటే కరెక్ట్గా తెల్లారుజామున అయితే మంచి వానలో మన టైర్ అయితే పేలిపోయింది అన్నమాట. బ్యాక్ టైర్ అయితే పేలిపోయింది. ఇప్పుడు ఏం చేయలేదు అర్థం కావట్లేదు. ఈ వానలో అయితే ఎవరు పని అయితే చేయనంటున్నారు. ఎవరైనా మార్నింగే చేస్తామంటున్నారు. ఇంకా నైట్ అంతా ఇక్కడే బండి ఆపేసుకొని ఇంకా మార్నింగ్ అయితే చేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఆడైతే నైట్ అయితే ప్యాచ్ అయితే అయినా అన్నాడు. మార్నింగ్ అయితే వేస్తాను అన్నాడు. ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి ప్యాచ్ చేయమని అడగాలన్నమాట. లాంగ్ అయితే ప్యాచ్ చేయాలి. అన్నా 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 చేస్తామన్నా ప్యాచ్. కొంచెం అంటే కొంచెం దూరం వెళ్ళాలి రా అన్న. కొంచెం బోట్లు వచ్చాయి కొంచెం అన్నా. జాకీ ఎక్కడ ఉందన్నా? కొంచెం రా అన్న. ఇప్పుడైతే అన్ని ఎలా కలిసి అంతా ఫాస్టాగ్ లేదని ఆగిపోయాం. ఇవాళేమో కరెక్ట్గా నైట్ అది తెల్లవారుజామున 4 గంటలకు అయితే పెట్టేసిన వాటికి అంట ప్యాచ్. ఏదైనా లారీ కూడా కష్టం. లారీ కూడా వాన వచ్చినా వరద వచ్చినా ఏం వచ్చినా కానీ అంతే. పక్కన బయట ఫుల్ వాన, పక్కన బండలో పడి దొల్లడం. ఈ టైర్ మార్చుకొని వెళ్ళాలి. ఇంకా పాయింట్ ఇంకా 1 కిలోమీటర్లు ఉంది. ఈ పాటి పాయింట్ దగ్గరికి వెళ్ళి అల్లోడ్ చేసుకోవాలి. ఈ పాటి బండి అల్లోడ్ అయిపోవాలి. అట్లా ఎలా లేట్ అండి, ఎలా లేట్ అంతే. ఇప్పుడు లారీ బొరు పెట్టుకుంటుంది కదా, లోడ్ ఉంది కాబట్టి చాలా టైట్ లేకపోతే అసలు లారీ లేగాలి పైకి. సరిపోద్దా అమ్మా? డోల్ తీచ్చారు నాన్ తుఫాను కానీ. ఎక్కడేనా మనమైతే ప్యాచ్ చేసుకుని అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఇదైతే వైజాగ్ ఎంట్రన్స్ మాట. మనం అయితే వైజాగ్ సిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నమాట. బైపాస్లోంచి వెళ్తే టోల్ గేట్లు అవుతాయి అని చెప్పి అయితే ఇలా సిటీలోంచి వెళ్తున్నమాట.
ఇది వచ్చేసి మన వైజాగ్లో ఉన్న స్టేడియం మాట, క్రికెట్ స్టేడియం వైఎస్ఆర్ స్టేడియం ఉంది కదా ఫ్రెండ్స్, అదే మాట. ఇది అయితే వైఎస్ఆర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం వైజాగ్. మనమైతే పాయింట్ దగ్గరలోకి అయితే వచ్చేసాం మాట. పాయింట్ దగ్గర లొకేషన్ చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మనమైతే పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొక 10 కిలోమీటర్లు వెళ్ళామంటే పాయింట్, అక్కడికి వెళ్ళామంటే మన ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళామంటే ఏటన్నా చెప్తారు. ఇది వచ్చేసి ఫ్యాక్టరీ పార్కింగ్ ప్లేస్ మాట. ఇక్కడైతే పార్క్ చేసుకోండి చెప్తాం ఏటన్నది అన్నారు. ఇవాళ అవుతుందో చెప్తా ఉన్నారు నైట్కి. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ ఇవాళ అయితే అవ్వదంట, ఇంకా నైట్ అయితే ఇక్కడే పడుకోవాలని చెప్పారన్నమాట. మార్నింగ్ అయితే పిలుస్తాం, మార్నింగ్ చేస్తాం ఇది అల్లుడు అన్నారు. సరే ఇంకేం చేస్తాం అని చెప్పి ఇక్కడైతే పడుకున్నమాట. వాన్ అయితే మామూలుగా లేదు. మన బండి వచ్చేసి అయితే మార్నింగ్ అయితే మొదలెడతామని చెప్పారన్నమాట. రేపు మార్నింగ్ అయితే అల్లోడ్ అయిపోద్ది అని చెప్పారు. మొత్తం మీద అయితే మన బండి అయితే అల్లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఆ ఫ్యాక్టరీ అయితే చాలా అంటే చాలా పెద్దది. ఆ ఫ్యాక్టరీలోకి మొబైల్ అయితే అలవ్ లేదు అన్నమాట. పొద్దున్న 8 గంటలకు వెళ్తే బండి లోనికి సాయంత్రం 6 గంటలకి అయితే వచ్చింది ఫ్రెండ్స్. మన బండి బయటకి అయితే వచ్చేయింది అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, అయితే మన బండి అయితే అల్లోడ్ అయితే అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం అయితే కిందకి వెళ్ళిపోతాం. వైజాగ్ దిగిపోయి అక్కడి నుంచి ఏదో ఉంటే అది వేసుకొని వచ్చేస్తాం ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు వైజాగ్ వెళ్ళి అటు నుంచి ఏదో వేసుకొచ్చేస్తాం ఫ్రెండ్స్. మన బండి అయితే అల్లోడ్ అయిపోయింది. ఇంకక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళి ఇంకేదో ఉంటే చూసుకుని మన ఏరియాలోకి ఏముంటాయో చూసుకొని వచ్చేస్తాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియో మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.